శంభు సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఢిల్లీకి రైతులు చేపట్టిన మార్చును పోలీసులు అడ్డుకున్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతుల వాహనాల్లో సరిహద్దుకు తరలి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఢిల్లీకి వెళ్లాలంటే తగు అనుమతి తీసుకోవాలని, అనుమతి రాగానే వెళ్లేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతులపై పోలీసులు వాటర్ కెనాల్ ను ప్రయోగించారు. పోలీసులు వాటర్ కెనాల్ ను ప్రయోగించినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పంటల మద్దతు ధరకు చట్టబద్దత, రైతు రుణమాఫీ, రైతులకు రైతు కూలీలకు పెన్షన్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపు నిలుపుదల, భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంబాల జిల్లాలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు. ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేశారు. हर ठंडा मौसम है